హీరో. ఈ కంపెనీ గురించి అండ్ ఇంకా ఈ కంపెనీ తయారు చేసే బైక్స్ గురించి ఇండియాలో తెలియని వాళ్ళంటూ ఉండరు. ఇండియాలో హీరో అంటే ఒక బైక్ కాదు, అదొక ఎమోషన్. ఎందుకంటే మనలో చాలామందికి ఫస్ట్ బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన బైక్ కంపెనీ ఇది. అయితే ఈ కంపెనీ తయారు చేసే 100 to 125 cc సెగ్మెంట్ బైక్స్ లైక్ హీరో స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్, ప్యాషన్ ప్రో, గ్లామర్కి ఎంత పాపులారిటీ ఉందనేది మీ అందరికి తెలిసిన విషయమే. మరి ఎంత పాపులర్ బైక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఈ కంపెనీ 150 cc ప్లస్ సెగ్మెంట్లో మాత్రం ఎందుకు స్ట్రగుల్ అవుతుంది? అండ్ ఈ కంపెనీ తయారు చేసే హై పవర్ బైక్స్ లైక్ హీరో ఎక్స్ట్రీమ్ 160R, కరిజ్మా XMR, ఎక్స్ట్రీమ్ 200S 4V లాంటి బైక్స్ని ఎందుకు ఎవరు పర్చేస్ చేయట్లేదు? అండ్ ఇంకా ఇండియాలోనే ద లార్జెస్ట్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చర్ అయిన హీరో కంపెనీ యొక్క మార్కెట్ షేర్ ఇప్పుడు ఎందుకు తగ్గుతుందో లాంటి చాలా క్వశ్చన్స్కి సమాధానం కావాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ఇప్పుడున్న హీరో ఈజ్ నాట్ హీరో వితౌట్ హోండా. అంటే మనం ఇప్పుడున్న హీరో కంపెనీ గురించి మాట్లాడుకోవాలంటే మనం హీరో హోండా హిస్టరీ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. మొదట్లో హీరో కంపెనీ సైకిల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది. ఆ తర్వాత 1983లో హీరో బైక్ మార్కెట్లో ఎంటర్ అవుదాం అనుకుంది. దీనికోసం హీరో టెక్నాలజీ పార్ట్నర్గా హోండాతో పార్ట్నర్షిప్ అయ్యి 1984లో హీరో హోండా మోటార్స్ లిమిటెడ్గా ఎస్టాబ్లిష్ అయింది. 1985లో హీరో హోండా వాళ్ళ ఫస్ట్ బైక్ అయిన CD100ని లాంచ్ చేసింది. అప్పట్లో ఈ బైక్ ఒక సెన్సేషనే క్రియేట్ చేసింది అనుకోండి. ఎందుకంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ 4-stroke 97 cc ఇంజన్ అవడం వల్ల ఇది చాలా మైలేజ్ ఇచ్చేది. అప్పట్లోనే 97 km/h మైలేజ్ని ఇచ్చేది. అండ్ అంతేకాకుండా దీని ధర కూడా చాలా తక్కువ ఉండటం వల్ల ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ దీన్ని పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పట్లో ఎక్కువగా 2-stroke బైక్స్ ఉండేవి లైక్ RX100, సుజుకి షోగన్. ఇవి చాలా ఫ్యూయల్ని కన్జంప్షన్ చేసేవి. అండ్ హీరో హోండా దీన్ని ఫిల్ ఇట్, షట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ అనే ట్యాగ్లైన్తో మార్కెటింగ్ క్యాంపెయిన్ని రన్ చేసింది. అండ్ ఈ యాడ్లో సల్మాన్ ఖాన్ యాక్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత 1994లో హీరో హోండా అలా స్ప్లెండర్ బైక్ని లాంచ్ చేసింది. ఈ బైక్ ఇండియాలో ఎంత పాపులారిటీ వచ్చిందంటే ఈ బైక్తో హీరో హోండా ఇండియాలోనే ద లార్జెస్ట్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చర్గా ఎదిగింది. ఈ బైక్ని వాడని వాళ్ళంటూ ఉండరు. ఎందుకంటే చాలా సింపుల్ డిజైన్, రగ్గడ్ బాడీ, ఫ్యూయల్ ఎఫిషియెంట్, కాస్ట్ ఎఫెక్టివ్ అవ్వడం వల్ల అప్పట్లో చాలామంది ఈ బైక్ని పర్చేస్ చేసేవాళ్ళు. ఈ బైక్ని హీరో హోండా ఎలా మార్కెట్ చేసిందంటే ఇండియన్స్కి స్ప్లెండర్ అంటేనే ఒక బైక్ కంటే ఒక ఫ్యామిలీ మెంబర్ అనే ఎమోషనల్ బాండ్ ఏర్పడింది. స్ప్లెండర్ 1994 నుంచి ఇప్పటి వరకు అంటే 2024 వరకు కూడా వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ బైక్గా ఉండింది. అందుకని దీన్ని చాలామంది లార్డ్ స్ప్లెండర్ అని కూడా పిలుస్తారు. హీరో హోండా ఇంకా చాలా బైక్స్ని లాంచ్ చేసింది లైక్ హెచ్ఎఫ్ డీలక్స్, ప్యాషన్, గ్లామర్. ఈ బైక్స్ కూడా ఇండియాలో చాలా పాపులారిటీని అందుకుంది. దీంతో హీరో హోండా 100 to 125 cc సెగ్మెంట్ బైక్ మార్కెట్లో కింగ్గా ఎదిగింది. అసలు జనాలు ఈ హీరో హోండా బైక్స్ని పర్చేస్ చేయడానికి గల కారణాలు ఏంటంటే ఈ బైక్స్ చాలా సింపుల్గా అండ్ ఇంకా లైట్ వెయిట్గా ఉంటాయి. అండ్ హై బిల్డ్ క్వాలిటీ ఉండడం వల్ల వీటిని ఈజీగా ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. ఇంకా ఇవి చాలా ఫ్యూయల్ ఎఫిషియెంట్ అవ్వడం వల్ల ఎక్కువ మైలేజ్ కూడా ఇచ్చేవి. అండ్ అంతేకాకుండా ఈ బైక్ ఇంజన్స్ కూడా చాలా సింపుల్ అండ్ లో మెయింటెనెన్స్ ఉండడం అండ్ వీటి లైఫ్ కూడా ఎక్కువ ఉండడం వల్ల హీరో హోండా బైక్స్కి ఇండియాలో అంత పాపులారిటీ వచ్చింది. ఇంకా హీరో హోండా ఇండియాలోని యూత్ని టార్గెట్ చేస్తూ చాలా పవర్ఫుల్ బైక్స్ని కూడా లాంచ్ చేసింది లైక్ హీరో హోండా CBZ, హీరో హోండా అంబిషన్, హీరో హోండా కరిజ్మా. సో ఇలా హీరో హోండా అన్ని సెగ్మెంట్స్ వాళ్ళని టార్గెట్ చేస్తూ 100 to 220 cc వరకు అన్ని బైక్స్ని లాంచ్ చేసి చాలా సక్సెస్ఫుల్ కంపెనీగా ఎదిగింది. అయితే హీరో ఈ బైక్స్ని ఫారిన్ మార్కెట్కి కూడా ఎక్స్పోర్ట్ చేద్దామని అనుకుంది. కానీ హోండా దీనికి ఒప్పుకోపోవడం వల్ల 2010 డిసెంబర్న హీరో హోండా విడిపోయి హీరో మోటార్ కార్ప్ లిమిటెడ్ అండ్ ఇంకా హోండా మోటార్ కార్ప్ లిమిటెడ్గా ఫామ్ అయ్యారు. అయితే హీరో ఆ తర్వాత హీరో హోండా పార్ట్నర్షిప్లో డెవలప్ చేసిన బైక్స్ని కొంచెం అటు ఇటు చేంజెస్ చేసుకుంటా సేల్ చేస్తూనే వచ్చింది. అయితే అప్పుడే ఇండియాలోని యూత్ ఎక్కువగా స్మాల్ సీసీ బైక్స్ నుంచి హై పవర్ బైక్స్కి అప్గ్రేడ్ అవ్వడం స్టార్ట్ చేశారు.
సో యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం చాలా బైక్ కంపెనీస్ లైక్ టీవీఎస్, బజాజ్, యమహా, సుజుకి వాళ్ళ హై పవర్ బైక్స్ని లాంచ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇండియన్ బైక్ కంపెనీస్ లైక్ టీవీఎస్ ఇంకా బజాజ్ అయితే ఫారిన్ కంపెనీస్తో పార్ట్నర్ అయ్యి అడ్వాన్స్డ్ మోటార్ సైకిల్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. టీవీఎస్ BMW పార్ట్నర్ అయితే బజాజ్ KTMలో ఇన్వెస్ట్ చేసింది. హీరో కూడా వాళ్ళ బైక్స్ యొక్క టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం జూలై 2013న ఎరిక్ బూల్ రేసింగ్ అనే ఒక అమెరికన్ మోటార్ సైకిల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. దీంట్లో భాగంగా HX250 అనే బైక్ని డెవలప్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కంపెనీ 2015న దివాలా తీయడంతో వీళ్ళ ఒక పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. సో చేసేదేం లేక హీరో వాళ్ళ ఓన్ రీసెర్చ్ అండ్ డెవలప్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. హీరో వాళ్ళ ఓన్ ఇంజన్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే హీరో ఒక కొత్త ఇంజన్ని డెవలప్ చేయడం కంటే ఆల్రెడీ ఉన్న హీరో హోండా ఇంజన్స్ని మాడిఫై చేసుకుంటూ వచ్చిందని చెప్పాలి. ఈ బైక్ ఇంజన్స్ బేస్ చేసుకొని హీరో చాలా బైక్స్ని లాంచ్ చేసింది. లైక్ హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ 110, హీరో సూపర్ స్ప్లెండర్, హీరో ఎక్స్ట్రీమ్ 200R, హీరో ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్, హీరో అచీవర్ ఎక్సెట్రా. వీటిలో చాలా బైక్స్ ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే ఇవి అంత పవర్ఫుల్ బైక్స్ కాకపోవడం అండ్ ఇంకా ఈ బైక్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఎక్కువగా బయర్స్ వీటిని పర్చేస్ చేసేవాళ్ళు కాదు. అయితే ఒక పక్క హీరో వాళ్ళ ఇంజన్స్ని డెవలప్ చేయడంలో స్ట్రగుల్ అవుతుంటే ఇంకొక పక్క హీరోకి కాంపిటీటర్స్ అయిన టీవీఎస్ అండ్ ఇంకా బజాజ్ మాత్రం వాళ్ళ పవర్ఫుల్ బైక్స్ని లాంచ్ చేయడం స్టార్ట్ చేశారు. టీవీఎస్ వాళ్ళ అపాచీ 160 అపాచీ RTR 200 4Vని అండ్ ఇంకా BMWతో కొలాబరేట్ అయ్యి డెవలప్ చేసిన టీవీఎస్ అపాచీ 310RR ఇంకా RTR 310ని లాంచ్ చేస్తే బజాజ్ వాళ్ళు KTM టెక్నాలజీ యూజ్ చేసుకొని డెవలప్ చేసిన పల్సర్ NS 200, పల్సర్ RS 200, డామినర్ 400, డామినర్ 250 లాంటి బైక్స్ని లాంచ్ చేశారు. ఈ బైక్స్ చాలా పవర్ఫుల్ ఇంకా టెక్నాలజికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉండడం వల్ల బైక్ లవర్స్ ఎక్కువగా వీటిని ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇలా హీరో పవర్ఫుల్ బైక్స్ని డెవలప్ చేయడంలో వెనకపడిందని చెప్పుకోవాలి. అంతేకాకుండా హీరో రీసెంట్గా డెవలప్ చేసి లాంచ్ చేసిన చాలా బైక్స్ లైక్ ఎక్స్ట్రీమ్ 160R, ఎక్స్ట్రీమ్ 200S 4V, ఎక్స్పల్స్ 200, కరిజ్మా XMR, ఎక్స్ట్రీమ్ 125R లాంటి చాలా బైక్స్ యొక్క సేల్స్ కూడా అంతంత మాత్రమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బైక్స్ డిజైన్ పరంగాను అండ్ ఇంకా పవర్ పరంగాను బైక్ లవర్స్ని అట్రాక్ట్ చేయకపోవడంతో వీటి యొక్క సేల్స్ తక్కువ అని చెప్పాలి. సో ఇలా హీరో లాంచ్ చేసిన చాలా బైక్స్ ఫెయిల్ అవ్వటం, మార్కెట్లో పెరిగిన కాంపిటీషన్ అండ్ ఇంకా కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల హీరో యొక్క మార్కెట్ షేర్ కూడా ఇప్పుడు తగ్గుతూనే వస్తుంది. 2018లో 40.4% ఉంటే 2023కి వచ్చేసరికి 33.3%గా మిగిలింది. స్టిల్ ఇంకా హీరో యొక్క 100 to 125cc సెగ్మెంట్ బైక్స్కి మంచి డిమాండ్ ఉండడంతో హీరో ఇండియాలోని ద లార్జెస్ట్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చర్గా కొనసాగుతుంది. బట్ హై పవర్ సెగ్మెంట్లో మాత్రం హీరో స్ట్రగుల్ అవుతుందని చెప్పుకోవాలి. రీసెంట్గా హీరో హార్లీ డేవిడ్సన్తో పార్ట్నర్ అయ్యి ఒక కొత్త బైక్ని లాంచ్ చేసింది. అదే హీరో మ్యావరిక్ 440. ఇప్పటికైతే ఈ బైక్కి పెద్దగా బజ్ లేదనే చెప్పుకోవాలి. చూడాలి హీరో ఫ్యూచర్లో అయినా వాళ్ళ బైక్స్ యొక్క డిజైన్ అండ్ ఇంకా ఇంజన్స్ని ఇంప్రూవ్ చేసి బైక్స్ లాంచ్ చేస్తుందా అని. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీరు రైడ్ చేసిన ఫస్ట్ బైక్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాస్. మళ్ళీ కలుద్దాం.